పక్షులు అవధుల్లేని ఆకాశంలో స్వేచ్ఛగా హాయిగా సంతోషంగా ఎగురుతూ రకరకాల ప్యాటర్న్స్ ఫామ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా చూడటానికి. ఎస్, అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ సీక్వెన్స్ని మేము క్యాప్చర్ చేసాం అండ్ ఒక చక్కటి సాయంత్రం వేళ. సో అది మీ అందరి కోసం చూసేయండి. ఎంత కోఆర్డినేషన్తో అవి ఎంత చక్కగా వెళ్తున్నాయో కదా. మనం ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ ఒక గ్రూప్ డ్యాన్స్, ఒక కోఆర్డినేషన్ అనేది, ఒక టీం వర్క్ అనేది కరెక్ట్గా రాదు. అలాంటిది ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే నేచర్లో ఉండే ఈ బర్డ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఆ ప్యాటర్న్ మర్జ్ అవ్వటం కానీ, అవి ఒకటొకటి గుద్దుకోకుండా అంత చక్కగా ఎలా వెళ్తున్నాయి అనేది నాకు అర్థం కాని విషయం. సో మన ట్రాఫిక్కి, మన రోడ్కి, మనం చేసే విన్యాసాలతో కంపేర్ చేస్తే ఈ బర్డ్స్ అసలు ఎంత న్యాచురల్గా, ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేస్తున్నాయో కదా. మనం రకరకాల డ్రోన్ షోస్ చూసుంటాం. అలాగే దీపావళి రోజు క్రాకర్స్ పైకి వెళ్ళి రకరకాల షేప్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. అలాంటిది ఇది నేచర్, దానంతట అదే బర్డ్స్ ఎవరో చూస్తున్నారని, ఎవరి కోసమో చేయాలని, ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా వాటి కోసం అవి, వాటి ఆనందం కోసం అవి స్వేచ్ఛగా హ్యాపీగా చూసారా ఎంత బాగా స్కైలో విన్యాసాలు చేస్తున్నాయో. అసలు మల్టిపుల్ డైరెక్షన్స్లోంచి వచ్చి అవి లైక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నిజంగా చాలా సర్ప్రైజింగ్ అండ్ రియల్లీ బ్యూటిఫుల్ టు వాచ్ కదా. అసలు అవి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయంటే వాటి పేస్తో మ్యాచ్ అయ్యి నేను కెమెరాని మూవ్ చేయలేకపోతున్నాను. సో రియల్లీ వెరీ నైస్, హ్యాపీ టు విట్నెస్ దిస్. మనం మనుషులు డిఫరెంట్ ఫిజిక్స్తో ఉంటాం కదా. సో కొంతమంది ఫాస్ట్గా పరిగెడతారు, కొంతమంది స్లోగా పరిగెడతారు, ఫాస్ట్గా నడుస్తారు అండ్ డిఫరెంట్ స్కిల్ లెవెల్స్ ఉంటాయి. కానీ ఈ బర్డ్స్ అన్నీ ఒకే స్కిల్ లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. దే ఆర్ జస్ట్ మూవింగ్ టుగెదర్ యాజ్ అ సింగిల్ గ్రూప్ అండ్ అలా ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టే చూసారా ఎంత చక్కగా మూవ్ అవుతున్నాయో. వాటికి కూడా అలాగే డిఫరెంట్ కేపబిలిటీస్ ఉంటాయంటారా? అయినా అవి ఇండివిజువల్ ఫ్లాస్ని కానీ, ఇండివిజువల్ హైలైట్స్ని కానీ స్ట్రెస్ చేయకుండా యాజ్ ఏ గ్రూప్ అన్నీ కలిసి అన్నిటినీ కలుపుకొని పోతూ మనకి ఇంత బ్యూటిఫుల్ వ్యూని ఇస్తున్నాయి కదా. పక్షుల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండోయ్.